హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు ఇడ్లీ అల్లం చట్నీ పల్లి చట్నీ వేసుకుందామండి. ఒక 4 అల్లం ముక్కలు, ఒక 50 గ్రామ్స్ బెల్లము, కొద్దిగా చింతపండు, ఒక 8 ఎండుమిర్చి అండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూను జీలకర్ర, ఒక టీ స్పూను ధనియాలు వేసి అందులో మిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేసి వాటిని వేయించాలి. లో ఫ్లేమ్లో ఉండాలండి మంట, ఎందుకంటే హై ఫ్లేమ్ ఉంటే మాడిపోతుంది. ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇవి కొద్దిగా వేగగానే తీసి పక్క పెట్టుకోవాలి. చల్లారినాక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇది అల్లం పచ్చడి అన్ని రైస్లో కూడా బాగుంటుంది. మీరు దీనికి అల్లం పచ్చడి కూడా ఇంకో వీడియో సపరేట్గా పెట్టాను, అంటే ఇదే సేమ్ ఉంటుంది. మిక్సీలో వేసుకోవాలండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం, ఈ గొంతులో కఫం గిట్లా పెరుగుంటుంటుంది. మనం ఈ అల్లం చట్నీ తింటే ఈ గొంతు కూడా సాఫ్గా ఉంటుంది, జలుబు కాదు, మనకి మాట కూడా సాఫ్గా వస్తుంది. ఫస్ట్ దీన్ని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఏదైతే వేయించినామో దాన్ని పొడి కొట్టుకోవాలండి. ఫస్ట్ ఇవి మిగతా ఐటమ్స్ వేయాలి. ఇదిగో ఫస్ట్ పొడి కొట్టుకున్న ఇవి. ఇప్పుడు ఇందులో అల్లం, బెల్లం వేయాలండి. మీరు కారం జర తక్కువ ఇష్టపడదు అంటే ఎండుమిర్చి కొద్దిగా తక్కువ వేసుకోండి. స్వీట్నెస్ ఇష్టపడదు అంటే కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకోండి. జనరల్గా ఏంటంటే ఒక 20 గ్రామ్స్ ఎండుమిర్చి, 50 గ్రామ్స్ బెల్లము, ఒక 20 గ్రామ్స్ అల్లం అండి. ఈ క్వాంటిటీలో చేసుకుంటే మీరు ఎంత వేసుకున్నా బాగుంటుంది. ఫస్ట్ మామూలుగా రుబ్బండి, వాటర్ పోయకుండా. తర్వాత కొద్దిగా నీళ్ళ చుక్కలు పోసి రుబ్బండి. తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కొద్దిగా ఒక చుక్క నీళ్ళు పోసి, మరీ లూజ్ చేసుకోకండి. మామూలుగా మనం పల్లి చట్నీ ఏ రేంజ్లో చేసుకుంటాం ఆ రేంజ్లో చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా రుబ్బిందో, మంచిగా మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి అల్లం పేస్ట్ ఎంత బాగుందో. అల్లం పచ్చడి చాలా చూడడానికి ఎమ్మిగా ఉంటుంది, తింటే కూడా చాలా బాగుంటుందండి. హెల్తీ చట్నీ ఇది, అల్లం పచ్చడి. ఓకేనండి. ఇప్పుడు ఇడ్లీ చేసుకుందామండి. ఇడ్లీకి జనరల్గా ఇప్పుడు నేను అది రుబ్బడానికి ముందు మీ కొలతలు చూపించలేదు, కానీ చెప్తాను చూడండి. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులన్నర ఇడ్లీ రవ్వ అండి. 1 గ్లాసు మినపప్పు కడిగి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. పప్పు రుబ్బడానికి 1 గంట ముందు ఆ 1 గ్లాసు మినపప్పుకు 3 గ్లాసులన్నర ఇడ్లీ రవ్వను నానబెట్టాలండి. తర్వాత మనం పప్పు రుబ్బే ముందు దాన్ని పప్పు శుభ్రంగా కడిగి పప్పు రుబ్బి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడిగి దాన్ని గట్టిగా పిండి తీసుకొని దాంట్లో మినపప్పు ఏదైతే రుబ్బుకున్నామో అది వేసి కలుపుకొని నైట్ పక్కకు పెట్టుకోవాలండి. ఉదయాన్నే కొద్దిగంత ఉప్పు దానికి సరిపడా వేసుకొని మామూలుగా కలపాలండి, ఎక్కువ కలపదు. ఒక్కొక్కసారి కలిపి వదిలిపెట్టేసి దాన్ని ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా అట్లా ఇడ్లీలు కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్ర సపరేట్గా వస్తుంది. ఇప్పుడు ఇది మామూలుగా రైస్ కుక్కర్లో ఈ ఇడ్లీ రేకులలో పెట్టి వేసానండి. పల్లీ చట్నీ వేసుకుందామండి. ఒక 50 గ్రామ్స్ పల్లీలు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రేపులు, ఒక అల్లం ముక్క అండి. ఫస్ట్ పల్లీలు వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఒక నూనె చుక్క వేసుకుంటే మంచిగా వేగుతాయండి ఇవన్నీ. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వేసేసి వేపుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఈ చెటాకు ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు పడితే వేసాను. చూడండి రుబ్బాను, పల్లి చట్నీ రెడీ అయిపోయింది.
దీనికి కొద్దిగంత తాలింపు పెడదామండి. ఇట్లా తిన్నా బాగుంటుంది, ఏంటంటే తాలింపు పెడితే కంటికి ఇంపుగా అవపడుతుంది. ఒక 2 టీ స్పూను నూనె పోసి ఒక చిటికెడు జీలకర్ర వేపాకు రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, వెల్లుల్లి కచ్చాపెచ్చేదంచి అందులో వేసేసి ఆగాలండి. మంచి పోలిన తర్వాత బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పోపును పచ్చడిలో కలుపుకోవాలండి. అంతేనండి, పోపు పచ్చడిలో కలుపుకున్నాము, అయిపోయింది, రెడీ అయిపోయింది పచ్చడి కూడా. పల్లీ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇడ్లీ చూద్దాము, రెడీ అయిపోయిందండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ కుక్కర్లో అయితే 15 నిమిషాలకు రెడీ అయిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుందండి, మంచిగా ఎంత బాగుంటుందంటే స్పాంజ్ లాగా వస్తుంది మంచిగా. కొలత అయితే గుర్తుంది కదండి, 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులన్నర ఇడ్లీ రవ్వ అండి. ఆ క్వాంటిటీలో చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇడ్లీలు, స్మూత్గా మంచిగా నైస్గా ఉంటాయండి. తినబుద్ధి అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇలా టిఫిన్స్ రోజు పిల్లలకి రోజు ఒక రకం పెడితే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి తినడానికి. రోజు ఒకటే టైప్ పెడితే వాళ్ళు మొండిగేస్తారు తినమని. చూడండి, ఇడ్లీ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ వన్స్ అగైన్.